చాలా మంది క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు మాకు మంచి క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డు కావాలి, మేము రెగ్యులర్గా పెట్టే ఖర్చులపైన మా పైసలు అనేది సేవ్ కావాలని చూస్తారు. ఇలాంటి వాళ్ళకి బెస్ట్ సూట్ అయ్యే క్రెడిట్ కార్డు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు. సో ఈ వీడియోలో ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు అనేది మీ డబ్బులు ఎంతవరకు సేవ్ చేస్తుంది, మీరు దీన్ని ఎక్కడెక్కడ ఎట్టెట్లా యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో మీ మంచిగా పైసలు అనేది సేవ్ అవుతున్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మన సబ్స్క్రైబర్స్ దగ్గర కానీ బయట ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కానీ నేను కొంతమంది దగ్గర ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు అనేది చూసా. బట్ ఆ క్రెడిట్ కార్డ్ని వాళ్ళు నార్మల్ క్రెడిట్ కార్డు వాడినట్లే వాడుతున్నారు. దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే మనీ అనేది సేవ్ అవుతుంది అనేది వాళ్ళకి అవగాహన లేదు. అండ్ మీ దగ్గర ఈ కార్డు లేకున్నా కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ దగ్గర ఎవరిదైనా ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళకు బెటర్గా యూజ్ అవుతుంది. అండ్ అట్లాగే మీరు ఈ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ కార్డు అనేది ఫ్యూచర్లో మీరు పెట్టే ఖర్చులపైన కూడా ఎంత మనీ సేవ్ చేస్తుంది అనేది మీకు క్లారిటీ ఇస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఈ కార్డుకి అప్లై చేసుకుంటారు, ఖచ్చితంగా అంత ఇంప్రెసివ్గా ఉంటుంది. సో వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో కార్డుకి అప్లై చేసుకుని డైరెక్ట్ అఫీషియల్ లింక్ ప్రొవైడ్ చేశా. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి అప్లికేషన్ చేసుకోవడానికి వెళ్తారు. సో అక్కడ నుంచి అప్లై చేసుకొని మీరు కార్డు అనేది తీసుకోవచ్చు. అండ్ అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లలో పెట్టుకుంటే ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫ్యూచర్లో రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన జాయినింగ్ ఫీ చూసుకున్నట్లయితే ఫస్ట్ 999 రూపీస్ అయితే ఉంటుంది. అట్లాగే రెన్యువల్ ఫీ ఉంటుంది కదా, అంటే సంవత్సరం యాన్యువల్ ఫీ ఉంటుంది కదా, అది కూడా 999 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ మినిమం 21 సంవత్సరాల నుంచి మ్యాక్స్ 60 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా మంది సిబిల్ స్కోర్ అడుగుతున్నారు, అన్న సిబిల్ స్కోర్ ఎంత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. సో సిబిల్ స్కోర్ విషయంలో మీకు ఎగ్జాక్ట్గా ఇంత ఉంటే కార్డు అప్రూవ్ అవుతుందని చెప్పరాదు. ఎందుకు చెప్పాలంటే సో ఇంతకుముందు నేను అప్లికేషన్ చేసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, 680 సిబిల్ స్కోర్ 700 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా అప్రూవల్ వచ్చిన రోజులు ఉన్నాయి, టైం ఉంది. అట్లాగే 750 ఉన్న వాళ్ళకి కూడా కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ అయిన రోజులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరుగుద్ది అని అంటే సిబిల్ స్కోర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీరు ఇంతకు ముందట ఈఎంఐస్ ఎట్లా పే చేసిర్రు, ఆన్ టైంలో పే చేసిరా లేదా, ఏమైనా లేట్ చేసిరా, ఇట్లా మీ సిబిల్ బిహేవియర్ అంతా కూడా చూసుకొని బ్యాంక్స్ అనేది క్రెడిట్ కార్డ్ అప్రూవల్ ఇస్తాయి. కాబట్టి నేను మీకు సింపుల్గా చెప్పేది ఏంటంటే 680 కానీ 700 720 ఎబో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే కార్డుకి అప్లై చేసుకోండి. 500 600 ఉంటే అప్లై చేసుకోకండి, అప్లై చేసుకొని కూడా వేస్ట్. కాబట్టి 680 700 ఎబో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. అండ్ అట్లాగే ఈ కార్డులో మెయిన్ టాపిక్లోకి వస్తే క్యాష్ బ్యాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్డు అనేది ఆన్లైన్లో మీరు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా ఈ కార్డ్ని వాడి మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఆన్లైన్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, టాటా క్లిక్ ఇవే కాదు, ఎలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్స్ అంటూ లేవు. మీరు క్లాత్సే కొనుక్కోండి, లేకపోతే ఎలక్ట్రానిక్సే కొనుక్కోండి, ఏ ఐటమ్ అనే కొనుక్కోండి, ఆన్లైన్లో ఫర్నిచర్ అయినా ఏదైనా కానివ్వండి, మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. 5%కి మ్యాక్సిమం క్యాపింగ్ అనేది మంత్లీ 5000 అయితే ఉంటుంది. అంటే ఒక్క స్టేట్మెంట్కి 5000 వరకు మాత్రమే మీరు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు ఒక మంత్లో 1 lakh రూపీస్ పెట్టి ఒక ఐఫోన్ లేకపోతే మీ ఇంటి కోసం వాషింగ్ మిషన్, టీవీ, ఫర్నిచర్ ఇట్లాంటివి తీసుకున్నారనుకోండి, 1 లక్ష రూపాయలు ఈ మంత్లో ఖర్చు పెడితే 1 లక్ష రూపాయలకి 5% అంటే మీకు 5000 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ 5000 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీకు నెక్స్ట్ స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది కదా, మీరు వాడుకున్న తర్వాత అమౌంట్ వాడుకున్న తర్వాత స్టేట్మెంట్ వస్తుంది కదా, ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఈ 5000 రూపాయలు ఆ స్టేట్మెంట్కి వితిన్ 2 daysలో యాడ్ అయిపోతాయి. అప్పుడు మీరు బిల్ కట్టాల్సింది ఎంత, 95,000 మాత్రమే కట్టాలి. 1 లక్ష రూపాయలు వాడుకుంటే 95,000 మాత్రమే కట్టాలి, 5,000 అనేది డిస్కౌంట్ అయింది. సో ఆ విధంగా మీకు ఈ కార్డు అనేది ప్రతి నెల అంటే ప్రతి స్టేట్మెంట్ సైకిల్కి కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది, ఆన్లైన్లో ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా కానీ. అండ్ అట్లాగే ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద కూడా 1% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు క్లాత్ షాపింగ్ చేసినా కానీ, లేకపోతే బయట రెస్టారెంట్లో మీరు డైనింగ్ చేసినప్పుడు కావచ్చు, అట్లా బయట ఎక్కడైతే స్వైపింగ్ మిషన్స్ ఉంటాయో అక్కడ మీరు ఎప్పుడు స్వైప్ చేసినా కానీ 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఆఫ్లైన్ అంటే ఫ్యూయల్ దగ్గర అక్కడక్కడ 1% అనేది రాదు. సో నేను స్క్రీన్ పైన చూపిస్తాను, వీలైతే ఇక్కడ ఏవైతే చూపిస్తున్నానో వీటిపైన 1% అనేది రాదు, మిగతా వాటిపైన 1% వస్తుంది. ఈ 1%కి 5%కి కలిపి మంత్లీ 5000 మాత్రమే క్యాపింగ్ ఉంటుంది. 5000 కంటే ఎక్కువ క్యాష్ బ్యాక్ తీసుకోలేరు మీరు ఒక్క స్టేట్మెంట్ సైకిల్కి. అండ్ 1% సర్చార్జ్ వేవర్ కూడా ఉంది. ఇది కామన్ పాయింట్ అన్ని క్రెడిట్ కార్డ్స్లో. కాకపోతే సర్చార్జ్ వేవర్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సర్చార్జ్ వేవర్ అంటే ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ మీరు ఈ కార్డు ద్వారా ఒక 1000 రూపాయల పెట్రోల్ అనేది మీ బైక్లో ఫిల్ చేయించుకున్నారు అనుకోండి, 1000 రూపాయలకు స్వైప్ చేస్తే అక్కడ 1000 రూపాయలు కట్ అవ్వవు, 1010 రూపాయలు కట్ అవుతాయి. ఆ 10 రూపాయలు అనేది 1%, ఆ 1% అనేది సర్చార్జ్ వేవరు. సో ఆ 1% మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి స్టేట్మెంట్కి, అంటే ఆ 10 రూపీస్ మళ్ళీ రిటర్న్ వస్తాయి. అవి ఎట్లా వస్తాయి అంటే, మీరు మినిమం ఈ కార్డ్ని వాడి 500 రూపీస్ నుంచి 3000 రూపీస్ మధ్యలో మాత్రమే ఫ్యూయల్ అనేది ఫిల్ చేయించుకుంటే ఒక్క ట్రాన్సాక్షన్కి, అట్లా మాత్రమే మీకు 1% సర్చార్జ్ వేవర్ వస్తుంది. 500 కంటే తక్కువ పెట్రోల్ కొట్టించినా, 3000 కంటే ఎక్కువ
చేపించినా కానీ ఫ్యూయల్ మీకు 1% అనేది బ్యాక్ రాదు. ఇది మంత్లీ 100 రూపీస్ వరకు మాత్రమే వస్తుంది మ్యాక్సిమం. అండ్ ఈ కార్డు వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ కార్డు అనేది వీసా, ఇందులో రూపే కార్డు లేదు కాబట్టి మీరు ఏ కంట్రీలో అయినా వీసా అవుట్లెట్స్ ఉంటాయి కదా, వీసా సపోర్ట్ చేసే అవుట్లెట్స్, స్వైపింగ్ మిషన్స్, అక్కడ మీరు ఇక్కడైనా ఈ కార్డుని వాడుకోవచ్చు. సో ఈ కార్డు ఉన్న వాళ్ళకి ఇప్పుడైనా క్లియర్గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఈ కార్డు ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేసినా ఈ కార్డుని వాడుకోండి, 5% మనీ సేవ్ అవుతుంది. ఆఫ్లైన్లో ట్రాన్సాక్షన్ చేసినా కానీ వేరే కార్డ్స్ని వాడే బదులు, అంటే వేరే కార్డ్స్ క్యాష్ బ్యాక్ ఇవి లేవనుకో మీ దగ్గర, నార్మల్గా ఉన్నాయనుకోండి, ఆఫ్లైన్లో కూడా ఈ కార్డుని వాడుకోండి, 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 10,000 రూపాయలు ఖర్చు పెడితే ఎక్కడైనా షాపింగ్ చేసినా అక్కడ 100 రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ పెట్రోల్కి యూజ్ చేసినా కానీ 500 నుంచి 3,000 మధ్యలో మాత్రమే యూజ్ చేసుకోండి. అండ్ మీరు బయట కంట్రీస్కి వెళ్ళినా కానీ కార్డు మీకు పనికి వస్తుంది. ఇవన్నీ కూడా చాలామంది కార్డు ఇష్యూ చేసిన వాళ్ళు చెప్పారు, అందరని కాదు, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. సో కార్డు ఉన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది, కార్డు లేని వాళ్ళకి కూడా దీంతో మీకు ఫ్యూచర్లో ఎంత మనీ సేవ్ అవ్వబోతుందో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో చాలామంది ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్స్ అనేది ఇప్పటికే చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో ఆన్లైన్ షాపింగ్స్ అనేది ఇంకా బూమింగ్లో ఉండబోతున్నాయి. కాబట్టి ఆన్లైన్లో ఎప్పుడు షాపింగ్ చేసినా మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఈ కార్డు పైన నా ఒపీనియన్ ఏంటి అని అంటే, సో నేను చాలా క్రెడిట్ కార్డ్స్ గురించి రివ్యూస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తా కదా. సో ఈ కార్డు పైన నా ఒపీనియన్ ఏంటి అని అంటే, ఈ కార్డుకి జాయినింగ్ ఫీ ప్రెజెంట్ 999 రూపీస్ ఉంది. అండ్ యాన్యువల్ ఫీ కూడా 999 రూపీస్ అయితే ఉంది. అంటే ఇయర్లీ 999 రూపీస్ అయితే ఉంది, 1000 అనుకోండి. సో ఇది మనకు 1000 రూపీస్ ఫీ పడుతుంది ఇయర్లీ. కాకపోతే మనం ఆన్లైన్లో ఎప్పుడు ఏ ఐటమ్ పర్చేజ్ చేసినా కానీ మనకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్లోనే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్లోనే కావచ్చు, లేకపోతే మనమే కావచ్చు. సో ఫ్యూచర్లో ఐఫోన్ పర్చేజ్ చేసినప్పుడు కానీ, మన ఇంటి కోసం టీవీ, ఫర్నిచర్ ఇట్లాంటివి పర్చేజ్ చేసినప్పుడల్లా మనకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక 20,000 రూపాయల మొబైల్ తీసుకున్నా కానీ మీకు 1000 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది 5% అంటే. సో ఆ రెన్యువల్ ఫీ అనేది జస్ట్ 20,000 ఖర్చు పెడితేనే వెళ్ళిపోతుంది, మిగతాదంతా కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది సేవింగ్సే. కాబట్టి ఈ 1000 రూపీస్ యాన్యువల్ ఫీకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ కార్డు బెటర్, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి చాలా బెటర్. సో కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళు మ్యాక్స్ ఈ కార్డుని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఉంటుంది. ఇన్ కేస్ మీకు కార్డుకి అప్లై చేసే ఫుల్ ప్రాసెస్ కావాలి అని అంటే నేను సెపరేట్గా వీడియో చేస్తాను, ఎందుకంటే అది కూడా ఇందులో చెప్తే చాలా లెంతీ అవుతుంది వీడియో. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. మీకు కావాలంటే ఆ వీడియోని క్లిక్ చేసి వీడియో కంప్లీట్గా చూసి ఎక్కడెక్కడ ఏమేమి ఫిల్ చేసిండు అని చెప్పేసి అన్నీ చూసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోండి, మీకు ఈజీగా అప్రూవల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ టైంలో అమెజాన్ రిపబ్లిక్ డే సేల్స్ జరుగుతున్నాయి. ఎస్బీఐ పార్ట్నర్డ్ కాబట్టి అమెజాన్కి కొంచెం అప్రూవల్స్ అనేది నార్మల్ టైంలో కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మాక్సిమం కావాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.